So actually, as I mentioned in our previous video, so అంటే as you can see ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఏప్రిల్ 16th అనమాట. అంటే మాకు ఏప్రిల్ 16th నుంచి మాకు ఈస్టర్ హాలిడేస్ ఇచ్చారు మాకు యూనివర్సిటీ జార్జియాలో. సో ఏప్రిల్ 16th to 19th మేము బర్త్డే ప్లాన్ చేసాం. అంటే ఇప్పుడు రైట్ నౌ ఈరోజు మాకు 8 AM బర్త్డేకి ట్రైన్ ఉంది. యాక్చువల్లీ నేను మెల్ల మాట్లాడడానికి కారణం ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు పడుకున్నారు, ఇంకా లేవలేదు. సో నేను చేసి ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యాను వీడియో చేద్దామని చెప్పేసి. సో యాక్చువల్లీ ప్లాన్ ఇదనమాట, ఏప్రిల్ 16th to 19th వరకు మేము బర్త్డేలో ఉంటున్నాం. ఇప్పుడు 8 o'clock మాకు ట్రైన్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి సెకండ్ 6:22 AM అవుతుంది. You can see here. So yeah, టైం వచ్చి 6:22 AM అవుతుంది. ఇంకొక 10 minutes అయితే అందరు లేస్తారు, లేచి ఫ్రెష్ అప్ అవుతారు. సో ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నాను. సో యాక్చువల్లీ ఈరోజు మా ప్లాన్ వచ్చేసి అందరూ ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటూ విల్ బి గోయింగ్ టు టిబిలిసి సెంట్రల్ రైల్వే స్టేషన్. సో అక్కడ ఇది మా ఫస్ట్ టైం జర్నీ కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్దామని అనుకుంటున్నాం. సో దట్ వీ కెన్ బి అవేర్ ఆఫ్ అవర్ ట్రైన్స్ అండ్ థింగ్స్. సో అక్కడికి వెళ్ళేసి డాక్యుమెంట్స్ చేయించుకొని ట్రైన్ తీసుకొని వెళ్ళాలి. సో ఐ షో టికెట్స్. So this is the site where you can buy your tickets online in Georgia. I mean for the train tickets. So you need to create the account like this, and then మీరు ముందే టికెట్స్ బుక్ చేసుకుంటే స్వామి అంతా చక్కగా ప్యాకింగ్ అయిపోయింది. Let's go, going Batumi. Hi, what guy? అంగన్వాడీ కేంద్రం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బతుకుకి వెళ్తున్నాం, బతుకులో కలుసుకుందాం. బాయ్ కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ కూర్చున్నాం. దాని తర్వాత అక్కడ అందరినీ కలుసుకొని అందరినీ కలిసి బతుకులు పోతాం. ఫస్ట్ మనకి స్టేషన్ అడగండి. ఇంకొకటి ఎవరు పట్టుకుంటారు? అది పట్టుకుంటాను. చలో అరే ఇటు స్టేషన్ ఇటురా. ఇక్కడ టిబిలిసిలో ఫుట్బాల్ స్టేడియం చూపించాలా? ఇది ఇక్కడ టిబిలిసిలో ఫుట్బాల్ స్టేడియం అనమాట. అంటే దీన్ని మీరు మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. మన కాన్సర్ట్స్ అయితే లాస్ట్ టైం ఇక్కడ ఒకటి ఇమాజినరీ డ్రాగన్స్ వాళ్ళు ఉన్నారు కదా, అంటే బిలీవర్ సాంగ్, థండర్ సాంగ్ వాళ్ళకి ఒక కాన్సర్ట్ అయింది. కానీ మేము వెళ్ళలేదు, క్లాసెస్ ఉండే ఆ టైంలో. హాయ్ అబ్బా, మంచి చెప్పుతాను, మంచి మళ్ళీ ఇదేనా ట్రైన్? 802 ఇదే 802 మనది సెకండ్ క్యాటరేజ్. నీది 3 అనుకుంటా, 3 అన్నారు నీది. నీకు పెట్టినా ఆల్రెడీ నీ దాంట్లో మన చాట్ ఓపెన్ మన ఇద్దరు పిన్ చేసి ఉంటుంది చూడు. వాళ్ళు రాలేదు, ఎట్లా ఎక్కుతావు? పెట్టుదాం పదా అంటే సో ఇది మేము వెళ్ళబోయే ట్రైన్ అనమాట. పైన చూడు 302 ఆన్ టైం 8 o'clock. ఇదే ఎక్కుదాం, క్లోజ్ చేసి నీది నాదా ఇక్కడ? మన ఇద్దరు సీట్స్ ఇక్కడ. ఎట్లనే కూర్చుని ఎట్లనే కూర్చుని
అయితే లగేజ్ పైన కింద పెట్టేస్తే ఇటు ఖాళీ మొత్తం అటు ఈ పక్క రికార్డింగ్ ఉంది. కింద పెట్టి కింద ఖాళీ కింద పెట్టి టీఆర్సీ అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. చెప్పొచ్చు ఏదో అట్లీస్ట్ ఇంట్లో పడ్డాయి అనుకో. నేను అక్కడ వచ్చింది లగేజ్ ఎక్కడ అక్కడ పెట్టేసింది. సీట్స్ తర్వాత ఎక్కడ అక్కడ వచ్చింది. నువ్వు ముందు కానీ అది ఆపేసి అది హే సాయి బాలాజీ, హలో సాయి బాలాజీ. నేను పెట్టాను, ఎడిట్ చేసేస్తాను. మై ఛానల్ అని ఛానల్ పేరే పో. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒక్క నిమిషం మ్యూట్. నువ్వన్నా ఇప్పుడు నీకన్నా తెలుసా? తెలియదు నాకు కూడా, నిజంగా తెలియదు. చూస్తా కావాలంటే అరే మరి ఎట్లా ఉన్నారు తెలుసా మీ ఇద్దరు? అంతే, సాయి బాలాజీ వ్లాగ్స్. సాయి నో స్పేస్ బి క్యాపిటల్ బాలాజీ స్పేస్ వ్లాగ్స్ అంటే యూ షుడ్ నో ఇట్ కరెక్ట్లీ. ఓకే, ఇదేంటి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? చైల్డ్ ఆర్టిస్టా? దీనికన్నా మూసుకున్న సీనరీ క్యాబ్ బెస్ట్. ఇది రియలైజేషన్. చెప్పినావా? అదే కదా అవ్వదు కూడా. వావ్, guys, let me show you something. ఇంకా బాగుంది. ఇది చూడు, ఇదే బాగుంది. ఇది ఏ ఊరు? ఇది ఏ ఊరు? ఇక్కడ స్టాప్ ఉందా? లేదు. మళ్ళీ ఇక్కడ మధ్యలో స్టాప్ ఏం లేదు కదా? ఇక్కడ అదే కదా డైరెక్ట్ బతుమి. తిప్పు, చిట్టి తీసుకో. చిట్టి తీసుకో. ఆడిపోయి క్లోజ్ అప్ లిస్ట్. ముందర ఇక్కడ వేద్దాం.
తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నా మళ్ళీ నా నెమలి కులుకులు కొనడం నెమలి కులుకులు కనకిన్యా కవ్విస్ దియా ఓకే ది వచ్చింది నాకు ఆడిన అందుకే వచ్చింది ధీరా ధీరా మన సాగలేదురా పోలేదు అనుకో ఇప్పుడు అదే వైట్స్ ఆల్వేస్ యువర్ అయ్యి అంట మళ్ళా వాడు అయ్యా అయితే నేను ఉన్నాయి ఎందుకు ఈశా అంటే రే బ్లాక్ షీ అందుకే మా ఇద్దుంది చూడండి రియాక్షన్ అస్సలు దొరకము ఇందులో దొరికిడే కడు అంటే నా లైఫ్ లో చూడలేను ఇంత పెద్దది. చాలా పెద్ద ఉందా?
వచ్చేయండి. ఫాలో ఫాలో ఫాలో. బతుమి వచ్చేసింది. సూపర్. రూమ్ మేము బతుమి రీచ్ అయిపోయాం, దిగిపోతున్నాం. బ్యాగ్ ఏం లేవు అసలు. నా బ్యాగ్ అయితే పిచ్చ బరువు ఉంది. అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. అంతా మన బ్యాచ్. హాలిడేస్ కదా. ఇట్లా తిరిగి డెస్టినేషన్ అంటే అందరు ఏ అన్నారు వాళ్ళు. ఓకేనా, వాళ్ళు అరుస్తారు. అరే వినండి, అందరు ఇక్కడ రండి. నేను ఇటు తిరిగి నేను ఇట్లా కెమెరా పైకి లేపుతా. ఓకే ఓకేనా, ఇట్లా తిరిగి ఇట్లా లేపుతా. అందరు ఇక్కడ ఉండాలి. ఇట్రా. ఓకేనా, మేము 1 2 3 అంట. ఫస్ట్ ట్రైనా? ఓకే ఓకే, 1 2 3 అంట. ఓకేనా, అంటూ పో. అందరికి ఈడ పెట్టండి ప్రతి ఫస్ట్. ఓకే, జార్జియన్ రైల్వేస్ తిడుతున్నా. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. చేస్తున్నారు ఎంబరేజింగ్. పట్టించుకోకూడదు. ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు మన ప్లేస్ యాద ఇది. పోయినామా, వదిలినామా, వెళ్ళిపోయినామా, అంతే. బతుమికి రీచ్ అయిపోయినామని చెప్పేసి తర్వాత see you again. ఇప్పుడు మనం పోయే దారి ఇక్కడ మన ఈ బతుమిల ఫస్ట్ ఇంప్రెషన్. ఇక్కడ ఫెయిర్ ఉంది. బాగుంది బాగుంది. నీ ఫేసా చూడు. ఇందులో కాదు. ఇందులో కాదా? వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారు ఆల్రెడీ. సో యాక్చువల్లీ మేము రూమ్కి వెళ్ళాం, ఫ్రెష్ అప్ అయిపోయాం. అంటే ఇక్కడ బతుమి రీచ్ అయిన తర్వాత కొంచెం రూమ్ గురించి కొంచెం ఇష్యూ అయింది. అంటే దొరకలేదు. ఒక 2.5 hours వరకు కొంచెం ఇష్యూ అయింటుండే. అంటే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న రూమ్ అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ఇంకా వేరే రూమ్స్ కోసం చూసి ఎతికేసి తీసుకున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయినాం, బయటకు వచ్చినాం, షవర్మా తినేసాం. అండ్ ఇప్పుడు బీచ్కి వచ్చేసాం. మీ షో పర్ఫెక్ట్ వ్యూ చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. అసలు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బాగుంటుంది. ఆ సన్సెట్, ఈ బీచ్, ఆ అలలు. చాలా బ్యూటిఫుల్ ఉంది.